హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? రాసి కోడి కూర అనమాట. 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా బాయిలర్ చికెనే తినేవాళ్ళము. బట్ అది అంత మంచిది కాదు ఎక్కువగా తినడం అని చెప్పేసి అప్పటి నుంచి రాసి కోడిని అయితే తెచ్చుకుంటున్నాము. ఇది బాగా అలవాటు అయిందో ఏంటో కానీ ఎప్పుడైనా బాయిలర్ తెచ్చుకుంటే మాత్రం దాని టేస్ట్ అస్సలు నచ్చడం లేదు. ఈ రాసి కోడికి ఇంకో పేరు కూడా ఉంది. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. దీని టేస్ట్ విషయానికి వస్తే నాటుకోడి టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా మసాలా దినుసులన్నీ వేపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అది బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రాసుకోడి ముక్కలన్నీ వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే ముందు మసాలా పొడి చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని అది బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ ఇందులో వేసుకొని కుక్కర్ ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, రాసి కోడి కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.